కూరగాయలు మామిడికాయలు కొని పంచి కట్టుకున్న విలువ ప్యాంటుకు ఉందేటండి అంటున్నాడు నా దగ్గర. మరి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యెరూషలేము వెళ్ళినప్పుడు మాత్రమే అది మార్చాను తప్ప, లేదా పంచికొట్టు మాత్రమే. నాకు పంచికొట్టు అందమండి, పంచికట్టు ఉండడం మంచిదండి వాళ్ళు చెప్పడం. అయినా నేనేం మార్చుకోలేదు, నా పాపిడి మార్చుకోలేదు, నా తల మార్చుకోలేదు, నా బట్టలు మార్చుకోలేదు, నా ప్యాషన్ ఏం మార్చుకోలేదు. ఇప్పుడు అందరి ప్యాషన్లు మారిపోతున్నాయి, అందరి ప్యాషన్, ఆడవారి ప్యాషన్లు అన్నీ మారిపోతున్నాయి, మగవాళ్ళ ప్యాషన్లు కూడా మారిపోతున్నాయి. చాలా భయంకరంగా ఉంటుంది. అయినా పిల్లరా ఏం చేసినా మళ్ళీ చేసి ఇక్కడికే రావాలి తప్ప ఇంకేం కాదు కదా. అయినా దేవుని కృపను బట్టి నేను ఏమాత్రమైన మార్పు చెందలే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆలోచన చేసుకోండి. దేవుని మాట వదిలిపెట్టవద్దు. శ్రమ రావచ్చును, ఆ కింద వచ్చును అంటాడు, చేదైన ఏది మొలిచిన తర్వాత చదవండి. అక్కడ మళ్ళీ ఏమన్నాడు, అక్కడ యాషోబు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. ఎవరు? కొత్త నిబంధనలు పాత నిబంధనలు రాయబడలేదు ఈ మాట. కనుక భ్రష్టుడైనను వ్యభిచారి ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. మీ పిల్లలను జాగ్రత్తగా కళ్ళం చూడండి. ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మగ పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. దశరకలు తగిలితే తర్వాత చేసిన వెంటనే అప్పుడు తలగదు, ఆలోచన చేసుకొని భక్తులు నిలవండి. ఇంక నీ పాటే నీ కష్టమే. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, పిలిపిలికి రాసిన పత్రికలు రాయకులకు చెప్పలేదు కానీ ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని చూస్తున్నాను, చూడకపోయినాను, బెదిరించే వారికి మీరు ఏమాత్రమును బెదరక్క. ఎవరికమ్మా? బెదిరించే వాళ్ళు చాలామంది అయ్యారిపోతున్నారు, సంఘాలను వదిలిపెట్టే వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు, రకరకాలు తిరిగేస్తున్నారు. వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఇంకో మాట అన్నాడు, ఎవరో ఏలీ గారు, నేను మీ వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆ పాస్టర్ గారు కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే అయినప్పుడు కూడా కానీ దేవుని కృప మనకు ఉన్నట్లయితే చాలండి, దేవుడు చక్కగా నడిపిస్తాడు. నేను నా మట్టుకు నేను అనుభవిస్తున్నాను. ఒకవేళ ఏమైనా పర్వాలేదు కానీ అండి, అయినప్పుడు కూడా కానీ యాకోబు ఆ అబ్బేకరేవు గారు ఉండి రాత్రంతా ఉండి దేవదత్తుతో పోరాడి మనుషులతో పోట్లాడి అప్పుడు అంటాడు, మనుషులతో పోరాడి గెలిచిన వాడవు నువ్వు, దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచిన వాడవు. ఎవరితో? ప్రార్థన అంటే పోరాటము, పాట అంటే పోరాటము, రకరకాలుగా ఉండవచ్చును. కానీ ఇక్కడ ఉన్నాను చెప్పు, నీకు ఎవరికి అధికారం లేదు. అధికారిని ఎవరిని? నేనే. పాట ఇవ్వండి, నాకు పాట ఇవ్వండి, పాటల్లో గేటాలు బయటికి వెళ్ళా. పాట కావాలా? భక్తి వద్దా? విశ్వాసం వద్దా? ఆలోచించండి పిల్లారా. పాటలు ప్రాముఖ్యం కాదు కానీ భక్తి కావాలి, నీ మనసు మార్చుకోవాలి. అందుకే యాషోబు లాంటి భ్రష్టుడైనను ఉండినేమో జాగ్రత్తగా చూచుకోండి. అయితే యాకోబు గారు రేవు దగ్గర ఉండి ఏడుస్తున్నాడు, లేదు నువ్వు బయలుదేరి నీకు చూపించిన స్థలానికి బయలుదేరి వెళ్ళు నిన్ను అని యాకోబు గారిని చెప్పాడు దేవుడు. పిల్లారా రాత్రంతా నిన్ను నేను చెప్పాలి. మీరు అందరినీ ఆలోచన కారణం అంటే ఎగిరిపోయే భక్తి కాదు మన భక్తి. నా విశ్వాసం కూడా ఎగిరిపోదు, నా భక్తి కూడా ఎగిరిపోదు. నేను ఎవరైనా నమ్మను, ఎక్కడికి వెళ్ళను, నా పని నేను చూసుకుంటాను తప్ప ఏ కార్యం చేయడానికి వెళ్ళను. అయినా దేవుడు అంటున్నాడు యాకోబుతో, యాకోబు గారి కోసమే వచ్చాడు అక్కడికి. మనుషులతోనూ దేవునితోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబుని అనబడదని చెప్పారండి. ఇశ్రాయేలు నీ పేరు పడే ఆ అబ్బేకి రేవు దగ్గర దేవుడు మార్చాడు పేరు. నేను బాప్తిసం పొందిన తర్వాత మేము కూడా పేరు మార్చేద్దాం. బాప్తిసం పొందిన తర్వాత పేరు మార్చేస్తాం. అయితే దేవుడు అక్కడ చెప్పాడు, నీ పేరు యాకోబు అంటే మోసగాడు కనుక యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు.
దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం ఏది? యెషయా ప్రవచించుచున్నాడు కనుక అయితే ఉండండి, అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడైన యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను విమోచించడం అంటే ఏంటి? రక్షించడం, శ్రమ నుండి తప్పించడం. కారణం ఏంటంటే నిన్ను నేను విమోచించి, మనది అందరిని దేవుడు ఏం చేయడండి? విమోచించాడు, పేరు పెట్టి పిలిచాడు. మనల్ని పడగొట్టడానికి చాలామంది వస్తున్నారు, పడగొట్టేయడానికి వచ్చేస్తున్నారు. వాళ్ళ భక్తి మంచిది కాదు, వాళ్ళ బాప్తిసం మంచిది కాదు అని కొంతమంది బెదిరింపులు పెట్టేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి 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 ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చి మళ్ళీ బాప్తిసం పొందుతున్నారు. యెహోవా ఇశ్రాయేలు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం ఏది? యెషయా ప్రవచించుచున్నాడు కనుక అయితే ఉండండి, యాకోబు నిన్ను సృష్టించిన వాడైన యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను విమోచించడం అంటే ఏంటి? రక్షించడం, శ్రమ నుండి తప్పించడం. కారణం ఏంటంటే నిన్ను నేను విమోచించి, మనది అందరిని దేవుడు ఏం చేయడండి? విమోచించాడు, పేరు పెట్టి పిలిచాడు. మనల్ని పడగొట్టడానికి చాలామంది వస్తున్నారు, పడగొట్టేయడానికి వచ్చేస్తున్నారు. వాళ్ళ భక్తి మంచిది కాదు, వాళ్ళ బాప్తిసం మంచిది కాదు అని కొంతమంది బెదిరింపులు పెట్టేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి 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 ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చి మళ్ళీ బాప్తిసం పొందుతున్నారు. బతుకంతా మార్చుకోలేదే, త్రాగుడు మానడం లేదే, వ్యభిచారం మానడం లేదే, దొంగతనాలు మానడం లేదే, అక్కడికిక్కడ వెళ్ళడం తిరగడం మానడం లేదే. ఆ సంఘమే కానీ ఏ సంఘానికి వెళ్ళకూడదు ఏంటి? ఆదాము గారితో అన్నాడు, ఆ చెట్టు పండు మీరు తినవద్దు అని చెప్పాడు. తినమని మీరేమైపోతారో చనిపోతారు అన్నాడు. నేను ఒకసారి ఒక అమ్మకి ప్రార్థన చేస్తున్నాను, అందరం తలకాడ ఉన్నాం. ఒక అమ్మ కాలుకాడ ఉంది. కాలుకాడ ఉన్న తర్వాత ప్రార్థన చేస్తుంటే అమ్మ కాలు దగ్గర లేకమ్మ పక్క తప్పుకోమంటే తప్పుకోలేదు. నేను ప్రార్థన చేసి యేసు ప్రభు నామములో దెయ్యమా బయటికి వెళ్ళిపోమని చెప్పగానే గబాన్ని వెళ్ళిపోయి ఆ మనిషి మీద పడిపోయింది. ఇప్పుడు ఈ అమ్మను వదిలేసింది, ఆ అమ్మని పెట్టేసింది. ఇంక మళ్ళీ అక్కడికి వెళ్తే అంటే నువ్వు వెళ్ళిపోమన్నావు కదా, నేను వచ్చాను. ఎక్కడికి? ఆ అమ్మ దగ్గరకు వచ్చాను నేను. భయంకరమైన కార్యం. అందుచాను పిల్లారా, యాకోబు చూడండి, ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నేను చెప్తున్నాను, రూతుని జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని వదిలిపెట్టలేదు, కాపను అత్తగారిని వదిలిపెట్టలేదు, ప్రజలను వదిలిపెట్టలేదు. గంపట్టుకొని మరి పరగేరుకొని అంతా పోగు చేసుకుని సాయంకాలం తెచ్చి ఆడ పెట్టేటప్పటికి అత్తగారమ్మ ఎక్కడ నీకు దేవుని దయ్యి తగిలిందంటే, అమ్మ ఎవరో బోయాజంట, ఆయన గొప్ప దైవజండ అంట. అంటే ఆయన మనకి బంధువు. ఎవరు? ఆయన మనకి బోయాజు గారు మనకి బంధువు అన్నాడు. ఎంత భాగ్యం దొరికింది రూతమ్మకి. ఇప్పుడు ఎవరు? బోయాజు గారు ఎన్ని అక్కర్లేదు కానీ గొప్ప కార్యాన్ని బట్టి నేను ఉన్నాను, దీవించున్నాను. అలాగే ఎలీషా గారు కూడా ఏలియాను వదిలిపెట్టలేదు. ఎప్పుడు దాకానంటే ఆయన పరలోకానికి వెళ్ళక మునుపు ఎత్తబడేటప్పుడు దాకా కూడా ఏలియాను సంఘాలను మీరు వదిలిపెట్టకూడదు. కాపర్ను కూడా మరి పిలిపిలి రాసిన పత్రికలో 1:27 వచనం చూడండి. నేను వచ్చి మిమ్మల్ని మిమ్మలను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరును ఒక్క భావముతో ఒకే భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? ఖైదీలో, చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని చూడాలని ఆయనకు ఆశ ఉంది? పిలిపి సంఘస్థం చూడాలని ఉంది. నేను వచ్చినాను రాకపోయినాను. ఇప్పుడు కూడా నేను వచ్చినాను, నేను రాకపోయి, నేను ఇప్పుడు ముసలోడు అవుతున్నాను కదా, వచ్చిన వాడు ఆయన తిరగలేకపోతున్నాడు అని అర్థం. అయినప్పుడు కూడా కానీ దేవుని కృప
నా మీద ఉంచబడింది. ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నీ చిత్తం నా మీద ఎలాగుందో నాకు తెలియదు కానీ ఇంతకాలం నన్ను ఉంచి ఈ సేవలో వాడుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు. ఈ బాధ్యత మీ అందరి మీద నేను కూడా పెడుతున్నాను, అందరికీ అప్పగింతున్నాను. ఆడవారు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ బాధ్యత వాళ్ళకి అప్పగింతున్నాను. వాళ్ళ మీద ఏమాత్రమూ అనుమానపడను. నేను దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అందుచేత పిల్లారా, ఈ దినమందు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న పిల్లలారా, పెద్దలారా, మరి ఎవరైనా కానివ్వండి, వాక్యం వింటున్నా మీరు జాగ్రత్త. నీ వెళ్ళే సంఘం ఎక్కడికి వెళ్తుందాం, ఏ సంఘాలు తిరుగుతున్నావు? ఆయన దేవుడే, ఈయన దేవుడే. ఆయన పాస్టర్ గారే, ఈయన పాస్టర్ గారే. ఇంకేమీ లేదు, అందులో ఏమి లేదు, ఇందులో లేదు. బోధ మాత్రం మార్చేస్తున్నారు, నడక మాత్రం మార్చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దొల్లేస్తున్నారు. కానీ దేవుని సేవలో ఉండడం గొప్ప భాగ్యం అండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కొన్నిసార్లు ఆలోచన చేస్తున్నాను, దేవుని మహాకృప నాకులాగా మీరు ఉండాలి అనుకుంటున్నాను. మీరు ఇలాగ నాకులాగా ఉంటే మంచిది అనుకుంటున్నాను. పలానా ఏలీ గారి పిల్లలంటే మంచి భక్తులు ఉంటారా, ప్రార్థనలు ఉంటారా? రావులపల్లి ఒక ఆయన అన్నాడు, ఒక అతన్ని చిన్నయ్య గారు అన్నాడు, ఏలీ గారి సంఘంలోకి వెళ్ళి కుర్రోడే నా కుర్రోడు, అమ్మ బాబోయ్ అన్నాడు. ఆయన నాకు ఆ కనుమ మాటలు చెప్పలేదు కానీ మంచోళ్ళు కాదన్నారు. మంచి పేరు తెచ్చుకోండి, ఆయన రాజ్యానికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, కానీ మంచి పేరు తెచ్చుకోండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని వినండి. ఎలీషా లాంటి పట్టుదల కలిగి ఉండండి, యాకోబు లాంటి పట్టుదల ఉండండి, రూతమ్మ లాంటి పట్టుదలతో ప్రార్థన చేసుకోండి. కానీ నేను అనుకున్నాను, ఆ వారప్పకే నయోము గారికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? నయోము గారికి ఏమి ఇచ్చాడు? వార్పనిచ్చాడా? రూతుని ఇచ్చా. ప్రభు నాకు కూడా ఎవరినైనా ఇవ్వండి అంటున్నాను. నాకు కూడా పరిచయం చేయడానికి, సహకరించడానికి ఎవరినైనా నాకు దయచేయి ప్రభువా. నాకు తోడు ఎవరు లేరు, నా బండి వేసుకుని వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది అండి. నాకు ఎవరు లేరు ప్రభా. ఎవరైనా నాకు కొంచెం సహాయం చేసేవాళ్ళు, తోడుగా ఉండేవారు. పోకిరి వాళ్ళ మాటలు నమ్మకండి, పనికి మాల మాటలు నమ్మకండి, వాళ్ళ విద్య లేని మాటలు నమ్మకండి. దేవుని ఎద్దుకు రండి, ఆయన అందం. అప్పుడు నేను మళ్ళీ ఎలీషా గురించి 2 మాటలు చెప్పి నేను ముగించబోతున్నాను. దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకంటే 2వ అధ్యాయము అమ్మా. యెహోవా చుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున. ఇప్పుడు అందరిని ఏలియా గారేను ఎలీషా ఈ ఏలీ గారి యొక్క పరిచారకుడు, పని చేసేవాడు. ఒకడు అంటాడు, నేను కాలు గడిగాను, ఏలు గడిగాను. ఇవన్నీ ఎవరి కోసం చేస్తాను? ఎవరు చేయమన్నారు నిన్ను? అమ్మా ఎందుకు అనుకోవడం ఎందుకు? అయితే కాలు గడిగాను, ఏలీ గారు చేతుల మీద నీళ్లు పోసాడంట. ఎవరు? ఎలీషా గారు. ఆయన చేతులు కడుక్కున్నాడంట. ఏలీ గారు ఆయన నీళ్లు పోసాడంట. కనుక ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం లేదు, 18 సంవత్సరాలు ఆయనకి పరిచయం చేశాడండి ఆయన. ఎవరికి? ఏలియా గారికి. మరి మీ సంగతి ఏంటి? ఆలోచించండి. భయంకరమైన స్థితి. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టవద్దు, సత్యాన్ని వదిలిపెట్టవద్దు, బోధన వదిలిపెట్టవద్దు. మంటల్లో గుండెల్లో ఉండిపోవాలి, వాక్యం గుండెలో నాటుకుని పోవాలి, వాక్యం లోపల ఉండాలి, మాట్లాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా అలా నేను నల్లాపోతున్నానండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇలాంటి సాకులు చెప్పుకోవాలి. ఇంటి పక్కనే గుడి ఉంది, పోజారిపాలెం జనానికి అంతడికని. అర్జునరావు గారి ఇంటి పక్కన ఇల్లు ఉంది, ఈ అమ్మ ఇంటి పక్కన ఇల్లు ఉంది. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరుగుతున్నామో మీరు ఆలోచించండి. అందుచేతన వాక్యానికి లోబడి జీవించడం మంచిదని నేను ప్రభు పేట మరి యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక. ఎప్పుడు మనుషులు ముసలు అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటే చచ్చిపోయే ముందు వాళ్ళని వదిలిపెట్టరు.
వాళ్ళు వదిలిపెట్టరు. కానీ డబ్బులు ఎక్కడ దాచిందో, ఎక్కడ పెట్టిందో, అవి కావాలి, ఎవరికైనా ఇచ్చిందేమో, అవి చూడాలని చెప్తాదేమో, దగ్గరే కూర్చుని ఉంటారు. నెమ్మదిగా అంటారా, మా 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 డబ్బులు గట్రా ఏమైనా ఉన్నాయంటే, నా దగ్గర ఎక్కడయ్యా అంటే అనవచ్చును. ఒకవేళ ఉన్నాయమ్మా 10 రూపాయలు లేదా 100 రూపాయలు అక్కడ ఉన్నాయి, పల్లెల దగ్గర 5 అని చెప్పవచ్చును. కానీ ఈయన అంటున్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక. ఇప్పుడు బేతేలుకి వెళ్ళమంటున్నాడు. ముందు ఎవరో ఏలియా, ఏలియా సమయం వచ్చింది, ఎత్తబడే సమయం వచ్చింది. మనకు కూడా సమయం వస్తుంది, వెళ్ళిపోయే సమయం వచ్చేస్తుంది. ఎంత సంపాదించినా మనకి ఇక్కడ ఉండదు కనుక ఏం చేసినా మన దగ్గర ఉండవు. అవి పట్టుకుని వెళ్ళలేము. మనలో ఉన్న కాడు కూడా తెంపేస్తారు, మెడలో ఉన్న గొలుసు తెంపేస్తారు, ముక్కులో కాడు రాకపోతే ఏం చేస్తారు, కోసేస్తారు. కానీ మన కూడా వచ్చేది ఏది లేదు, మన భక్తి మాత్రమే. ఏలియా అంటున్నాడు, ఏలియా అంటారు, నేను నిన్ను విడువను, యెహోవా జీవము తోడు. అమ్మా, ఎవరి జీవంతోడు? యెహోవా జీవము. ఇక్కడ కూర్చున్న మీరు కూడా దేవుని వదిలిపెట్టవద్దు. తర్వాత నన్ను కూడా పట్టుకుంటారా అమ్మా? నన్ను అట్టుకుంటారా? నన్ను కూడా ఎప్పుడు దాకా వదిలిపెట్టద్దు చెప్పండి. మీరు ఏం చెప్తారు చెప్పండి. ఎప్పుడు దాకానే? చచ్చిపోయే వరకును ఉండవలసిందే. కన్నాను, వాక్యం అందించాను, మమ్మల్ని చూడవలసిన బాధ్యత ఎవరిది? మీదే. మాకు పెట్టవలసిన బాధ్యత మీరే. తర్వాత మాకు బట్టలు కొని భోజనాలు పెట్టి అవి పట్టుకొచ్చి పెట్టవలసిన బాధ్యత ఎవరిది? మీదే. కాపరిని పోషించవలేను, కాపరిని పెంచవలేను, కాపరికి సహాయం చేయవలేను. బాగుగా పాలన చేసే పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడిని రెట్టింపు నాకు సన్మానముగా పెంచండి. రెట్టింపు సన్మానానికి పెంచండి. వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడుచున్న వారు ఉండారా? కాదనక ఏదో రంగు చేసి పనిచేస్తున్నాం. అయినా రెట్టింపు సన్మానమునకు మీరు సోదరులారా ఆలోచించండి. కడవరటి జనాలు ఉన్నాము, మీరు చక్కగా వస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, మంచిది. కానీ దానికంటే ముందు కావాల్సిన రాబడి తగ్గిపోయింది. ఇప్పుడు రాబడి దశభాగాలు ఇవ్వడం మానేశారు. ఇప్పుడు అంతా అనుకుంటారు దశభాగాలు ఇచ్చేస్తారు, పాస్టర్లకు దశభాగాలు ఇచ్చేస్తారు అనుకుంటారు. నా సందాపేటలో డబ్బులు 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి వేస్తున్నారు. అందులో ఇవన్నిటి మీద నేను ఆశ పెట్టుకుంటలేదు. దేవుడు ఇచ్చి నడిపించినట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమైనా దేవుని కృప నా మీద ఉంచబడింది కనుక మీరందరూ నా కోసం మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. పరిగెట్టవద్దు. ఆ బోధ ఈ బోధ, ఇంటి ముందు ఇంటి వెనకాల దూరం నుండి ఎవరైనా వచ్చి దాన్ని చెప్పినాను వాటిని అంగీకరించవలసిన పని లేదు. దేవుని మాటకు లోబడండి, దేవుని మాట వినండి, మీ మనసులో దాచిపెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు యథార్థపరులకైనా ఏ మేలును చెయ్యక మానడన్నాడు. మంచోళ్ళకి ఆయన మేలు చేస్తాడే కానీ కీడు చేసేవాడు కాదు. అందుచే సహోదరులారా, మీరు ఆలోచన చేసుకోమని ప్రభు నందు మనం నిలబడి ఉన్నావా? మంచిగా ఉంటున్నావా? ప్రార్థనలో ఉన్నావా? సంఘమునకు కాపరిగా ఉన్నావా? సంఘ పెద్దలుగా ఉన్నావా? ఎలాగున్నావో, ఏం చేస్తున్నావో కొంచెం ఆలోచన చేసుకో. కాపరికి ఏదైనా బాధ వచ్చినప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఆయన బాధపడుతున్నప్పుడు నీ బాధ ఎలా ఉంటుంది? ఆయన మట్టుగా ఆయనే పడతాను మనకి ఎందుకులా అనుకుంటున్నావా? కొంచెం మీరు ఆలోచించండి, వాక్యాన్ని గ్రహించండి, దేవుని మాటకు వినండి, ఆలోచించండి. కనుక ఏలియాని జ్ఞాపకం చేసుకోండి, ఎలీషాని జ్ఞాపకం చేసుకోండి, యాకోబుని జ్ఞాపకం చేసుకోండి, రూతమ్మని జ్ఞాపకం చేసుకోండి. వారి ముగ్గురిని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఎంత గొప్ప భాగ్యం ఉంటుంది. ప్రభు, నయోమి ఒక చెడిపోయినా, నయోమికి పాడైపోయినా, నయోమికి పరిచయం చేయడానికి అదిగో రూతమ్మని ఇచ్చావు ప్రభు, మాకు కూడా సహాయం చేయను ఆయన, నాకు మంచి అత్తకారం దయచేయను ఆయన.
అందరూ ప్రార్థన చేయి. ప్రభువా నేను ఇలాగ ఉండడానికి సహాయం చేయను ఆయన, సేవకులకు సహాయం చేయడానికి సహాయం చేయ ప్రభువా, దశమ భాగ్యం ఇవ్వడానికి సహాయం చేయను ఆయన. అలాగే దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు ప్రభువా, దైవజనులు వృద్ధులయ్యారు ప్రభువా, వారిని ఆదరించాలి ప్రభువా, నాకు సహాయం చేయను ఆయన ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఇంతవరకు దేవుని వాక్యం చెప్పడానికి మీకు చెల్లించుతున్నాను. మీరందరూ టీవీ ప్రోగ్రాంలు చూస్తున్నారు, నేను మీ ఇంట్లో ఉంటున్నాను, మీరు నా కంట్లో ఉంటున్నారు. ఈ కార్యక్రమం జరిగించడానికి సంఘ బిడ్డలందరూ, మా సంఘ బిడ్డలందరూ పూసుకున్నారు. ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడంటే నేను ఇచ్చాను తప్ప ఎన్నో సంవత్సరాల నుంచి ప్రోగ్రాం జరుగుతుంది. అయినా చాలామంది చూస్తున్నారు. ఎందుకు చేతను ప్రోగ్రాంలు ఏమిటన్నా సహోదరులరా, టీవీ చూస్తున్న సహోదరులరా, మనసు మార్చుకోండి, భక్తులు ఉండండి, ప్రభు కొరకు జీవించండి, యథార్థపరులుగా ఉండండి. దేవుడు మీకు మంచి మేలు చేస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు. మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, మీ కొరకు నేను మా సంఘం ప్రార్థన చేస్తాము. దేవుడు దీవించాలని పరిశుద్ధుడాన్ని స్తోత్రం. ఈ ప్రోగ్రాం నిమిత్తమై చూచుతున్న బిడ్డల కొరకు సహాయం చేయండి. వారి ఆపదలో కష్టాల్లో ఉండిన వారిని విడుదల చేసి వారు మంచిగా ఉండడం సహాయం చేయండి. మంచి మనసు కలిగి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వాక్యం వినడానికి సహాయం చేయమని మనం చేస్తున్నాను. సహోదరుడు ఆ అబ్బాయి వచ్చారు, ఆ అబ్బాయి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. తిరిగి వెళ్తుండగా నీ కృపతోడుగా ఉంచమని యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మీకు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును కాక. అందరికీ వందనాలండి. ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నంబర్ 9849010332. అపోస్తుల్ పీజీ ఏలియా గారు, ఐపీసీ చర్చ్, దేవరపల్లి పోస్టు, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మీ అందరికీ మా వందనాలు.